ఈరోజు సిరిసిల్ల నియోజకవర్గం నుంచి పోటీ చేసిన రాణి రుద్రమ్మ గారికి మేము చెప్పదలుచుకున్నది, మీరు ప్రెస్ మీట్ పెట్టి గద్దర్ను విమర్శించేటువంటి తల్లి నీకు సరిపోవు. గద్దర్ అనేటువంటి ఒక గొప్ప మేధావి, ఆయన ప్రపంచంలో ఉంటున్నటువంటి పేదవారి గుండెల్లో ఆయన దీపమై వెలుగుతున్నటువంటి ఒక నిప్పురవ్వ. ఆయన మీద మీరు కామెంట్ చేసి మాట్లాడడం, బండి సంజయ్ మాట్లాడము, ఇది సరి అయినది కాదు తల్లి. మీరు మీ గౌరవాన్ని తగ్గించుకుంటున్నారు. మేము ఒకటే చెప్తుంటున్నాము, ఇలా గద్దర్కు ఏదైతే నీ పద్మశ్రీ అవార్డు అనేటువంటిది ఆయన గోరుకు సంబంధించింది కాదు, సరిపోదు కూడా. మీరు అనుకుంటున్నటువంటిది మీ యొక్క ఇస్తుంది. ఇవాళ నువ్వు మాట్లాడేటువంటి స్థాయి అమ్మ, నువ్వు ఎక్కడ చెప్పు. గద్దర్ అంటే చెరసబడ్డ చెల్లెళ్ళ కోసము కొమ్ము నడుము చుట్టూ చెల్లెమ్మ అని పాట పాడిండు. నిండు అమాసనాడు ఆడబిడ్డ పుట్టినట్టు పాట పాడిన తల్లి ఒక విప్లవ కవి. ఆయనే ప్రజల కోసం ఒక సాహిత్యము, కానీ విప్లవాన్ని పట్టుకొని తుపాకు పట్టుకొని కాల్చినని మీ మినిస్టర్ మాట్లాడడము, దాన్ని నువ్వు సమర్థించడము, నువ్వు ప్రెస్ మీట్ పెట్టేటువంటి పరిస్థితి వచ్చిందా తల్లి? ఇలా నీకు చెప్తున్నా, మణిపూర్లో మహిళలను ప్రపంచ దేశాలు సిగ్గువంతులకు బట్టలు ఇప్పించి దింపినప్పుడు నువ్వు ఎక్కడ పోయినావమ్మా? మహిళలను బట్టలు ఇచ్చినప్పుడు నీ గొంతు ఎడవైందమ్మా? మహిళల సమస్యలు చచ్చినప్పుడు ఎక్కడ పోయిందమ్మా? ఇదే నీ మోడీ ఇలా ఆయన చనిపోయినప్పుడు వచ్చి సంతాపం, అది కూడా తప్పేనమ్మా? ఆయన వచ్చి సంతాపన పడిపోయిండు. గద్దరు పేదవారి గుండెల్లో పోరాటం చేసినాడు, ఆయననే అంగీకరించిండు. ఇలా మీరు మాట్లాడుతుండేందమ్మా? ఇది మంచిది కాదు. మీకుంటున్న పరిస్థితిలో ఇలా మేము ఒకటే అనుకుంటున్నాము, నీ గొప్పదనం కాదు. మహిళల విషయంలో ప్రతి చిన్న విషయంలో గద్దర్ అటువంటి వ్యక్తి ప్రతి విషయంలో అటాక్ జరిగినా కానీ కూడా ఏ పార్టీ, ఏ రాజకీయం, కులము, మతము లేనటువంటి వ్యక్తి గద్దర్. ఆ గద్దర్ అనేటువంటి వ్యక్తి ఎవరికి అన్యాయం జరిగినా ప్రజల పక్షాన్ని కొట్లాడేటువంటి వ్యక్తిని నిన్ను ఈమని అడిగిందా? వాళ్ళ కుటుంబం అడిగిందా? దళిత సంఘాన్ని అడిగిందా? ఏదో ముఖ్యమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన చేసినది తెలంగాణ పొడుస్తున్న పొద్దు అంటుంటే ఒక పాట మీదనే తెలంగాణ ఉంటున్న 4 కోట్ల ప్రజల గుండెల్లో ఎగిరి దుంకినే అమ్మా. ఆ తెలంగాణ పాట పాడటానికి ఆర్టికల్ 3ని బలపరిచిందమ్మా. ఇలా నువ్వు కూడా మాట్లాడేసి ఒక పరిచయచ్చింది చేసిన తప్పుడు పట్టుకొని. కాబట్టి మేము ఒకటే చెప్తుంటున్నాం, రేపు 31 తర్వాత ఆదిత్య మాట వెనుక తీసుకపోతే మీ బండి సంజయ్ గారు మీరు అన్న అనే పదానికి, నువ్వు అక్క అనే పదానికి మాత్రం దూరం అవుతారు. ఇది మాత్రం మీరు గుర్తు చేసుకోండి. ప్రజలలో ఎట్లా తిరుగుతావో చెప్తుంటున్నాము. ఇక్కడ నువ్వు ఏం చేసినామా? నీకు పోటీ ఇచ్చినామా? టికెట్ ఇచ్చింది బీజేపీ. ఇలా బీసీలు కష్టపడి బీజేపీ పార్టీలో ఎందరో బీసీలు ఉంటే నీ ఆలకీయకుండా వచ్చి నువ్వెట్లా చేసినావమ్మా చెప్పండి? ఇక్కడ బీసీ మహిళలు లేరా? ఇలా చెంచబట్టున్నటువంటి మహిళల కోసం పోరాటం చేసిన గద్దర్ మీద నువ్వు ప్రెస్ మీట్ పెట్టేస్తావా? ఇలా మేము అంటున్నావు, ఆ మాటలు వెనుకకు తీసుకోకపోతే ఇలా మేము దాన్ని ఊపుకునే పరిస్థితి. గ్రామాలలో నువ్వు ఎట్లా తిరుగుతావో ఈ మాటలు వెనుక తీసుకోవాలి. ఇలా బండి సంజయ్ మాట్లాడేసిన మాట తుపాకు బట్టి కాలు చంపినాడు, అది ప్రూవ్ చేయాలని 31 తర్వాత ఆయన జయంతి తర్వాత మేము విడిచిపెట్టము. ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని ఆయన అడిగాడు. ఇలా పేదల కోసము, ఆయన తెలంగాణ కోసం కొట్లాడినటువంటి వ్యక్తులందరిలో ఇలా ముఖ్యమంత్రి కూడా ఉన్నాడు కాబట్టి తెలంగాణ వచ్చేసింది. ఆయనను పట్టుకొని కూడా ముఖ్యమంత్రి అడిగిందని చెప్పి ఆయనను మీరు రాజకీయాలు చేసుకుంటే మీరు వ్యక్తిగతం చేసుకోండి, కానీ ముఖ్యమంత్రిని మాత్రం ఈ ఇష్యూలో ముఖ్యమంత్రి చాలా స్పష్టంగా ఉన్నాడు ప్రజల పక్షాన. ఇలా మీరు చేస్తున్న ఒక భర్తమ్మ గెలవగానే 15 లక్షలు ప్రతి ఖాతాలో పడతాయి అని చెప్పిండ్రు. మరి పడ్డాయా? మీ మోడీ గారు వేసిండా? నల్ల డబ్బులు తీసుకొస్తాను ప్రజలు మోసం చేసిండు. మరి దాని మీద నీ గొంతేమైందమ్మా? దాని మీద మాట్లాడే పరిస్థితి లేదు కదా. మహిళలకు ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారమ్మా? ఇలా ఉంటుంది పరిస్థితులు. ఒక్క మధ్య కూడా నువ్వు మాట్లాడతావు మహిళల హక్కుల మీద చెప్పు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ హిందూ కోడ్ బిల్లు ప్రవేశపెట్టకపోతే మహిళలకు ఆర్థిక రాజకీయ మరి రంగాలలో ప్రవేశమే లేదన్నాడు మీ బీజేపీ పార్టీ. ఆయన దగ్గరకు హిందూ కోడ్ బిల్లు పోతుంటే మీ ఆర్ఎస్ఎస్ వాళ్ళే ఒక 3 సార్లు ఆయన పోయి అటకించారు హిందూ కోడ్ బిల్లు ప్రవేశపెట్టొద్దని. మీద అమ్మ మీరు మాట్లాడుతుండే అయిందా? రక్తపాతం సృష్టించింది దేశంలో నక్సలైట్ కంటే. నక్సలైట్ పుట్టిందే మీ వలన పుట్టింది. మీ ఆర్ఎస్ఎస్, మీ బజరంగ దళం ఇవన్నీ చేయబట్టి నక్సలైట్ పుట్టిరమ్మా. రక్తపాతం దీని మీద మేము 31 తర్వాత కూర్చుంటే మేము అన్నీ ప్రూవ్ చేయగలుగుతాం. మీరు గద్దరు కాల్చి చంపింది ప్రూవ్ చేయకపోతే మీరు గ్రామాలలో తిరగనీయం. ఎక్కడ తుపాకి పెట్టినో ఏ ఎన్ఐ వచ్చి మీరు చెప్పాడు కదా బండి సంజయ్, ఎన్ఐ వచ్చి ఎక్కడ ఎంక్వైరీ చేసిన రిపోర్ట్లు అన్నీ ఇవ్వకపోతే మాత్రము మేము అంబేద్కర్ దగ్గర, సిరిసిల్ల అంబేద్కర్ దగ్గర కూర్చుంటాం. అవి ప్రూవ్ చేయకపోతే మీ మంత్రి పదవి రాజధాని మీరు గ్రామాలలో ఎట్లా తిరుగుతారో చూస్తాం. ఇక ఇప్పటి వరకు మేము ఎందుకోనంటే నిన్ను ఒక మహిళగా గౌరవించినావు. నువ్వు ఎప్పుడైతే గద్దర్ టాపిక్ తీసుకొచ్చినో ఆ మహిళలే నిన్ను మరి గ్రామాలలో ఎట్లా తిరుగుతూ అడుగుతారని చెప్తుంటున్నాం. కాబట్టి మేము ఒకటే అడుగుతుంటున్నాం, బేషరత్తుగా ఈ దేశంలో 90% ప్రజల గుండెల్లో దీపమై వెలుగుతున్న గద్దరు. ఆయన సచ్చేంత వరకు కూడా ఆయన పేదల పక్షాన ఉన్నాడు. ఏ పదవి కావాలన్నప్పుడు ఆయన ఎప్పుడో పదవులు ఆశించేటోడు. ఆయన ఎన్ని అవార్డులు వచ్చి తీసుకోలేదు.
ఆయనకు అంత మనిషిని పట్టుకొని మీరు మాట్లాడాల్సిన పరిస్థితి. ఊడు మాట్లాడతాడు, షూట్ ఆర్డర్ ఇచ్చిందని ఇల్లంతకుంటలో వాడు కూడా మాట్లాడరాదు. షూట్ ఆర్డర్ అంటే ఏంది రాబాయ్? ఇల్లంతకుంట ప్రెస్ మీట్లో పెట్టి మాట్లాడుతున్నాం. షూట్ ఆర్డర్ ఎవరా ఇచ్చేది? షూట్ ఆర్డర్ నీకు ఏమన్నా తెలుసా? చట్టాలు తెలిసినాక మాట్లాడండి, చట్టాలు తెలియకుండా మీరు మాట్లాడకండి. గద్దరు అడగలేదు, బేషరత్గా మేము చెప్తున్నాం, దళిత సంఘాలు అడగలేదు, మీ అవార్డు కూడా అక్కర్లేదు. కానీ గద్దరు షూట్ చేసిండు, గద్దరు ఇది అని. తర్వాత టెంపుల్ పోయి మీ చిన్నజీఎస్ఎం వచ్చినప్పుడు విగ్రహం పెడితే ఆయన అక్కడ పోయి పాట పాడిండు. పాట పాడినప్పుడు తప్పైందమ్మా మీరు మాట్లాడుతున్నారు. కాబట్టి మీరు మీ గౌరవంతం తగ్గించుకోవద్దని వెంటనే బేషరత్గా చెప్తున్నాం. అది క్షమాపణ చెప్పకపోతే మీరు మేము మీ గ్రామాలలో ఎట్లా తిరుగుతావు చూద్దాం. మేము మినిస్టర్ నేను అనుకుంటున్నాను. ఇట్లాంటి ఎందరో వేరు, ఇట్లాంటి ఇట్లా ఎందరో వేరు. ఇలా మహిళల మీద నువ్వు మాట్లాడతాలి. మహిళలు ఎన్నో హత్యలు జరుగుతుంటున్నాయి. ఇలా వాళ్ళు సెలసపడే చెల్లెళ్ళ కోసం గద్దరన్న చేసిన త్యాగం ఎంతో ఉంది. ప్రతి గుడిసె రకమైంది ఆయన పాట, ప్రతి గుడిసె గుండెల్లో ఉండేది పాట. ఆయన దీపమైంది. మీదెక్కడమ్మా? ఆయన లేకపోతే నీ సంజయ్ కూడా టికెట్ రాకపోవు. ఈ జిల్లాలో నక్సలైట్ ఉద్యమం ఉంది, బీసీ మూవ్మెంట్ వచ్చింది కదా, మీరు సంజయ్ని గుర్తు చేసిర్రు. లేకపోతే నీకెక్కడదమ్మా ఈ స్థాయి? కాబట్టి మేము పేసినట్టుగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. నువ్వు క్షమాపణ చెప్పకపోతే, మీ బండి సంజయ్ని వెనుక తీసుకోకపోతే 31 తర్వాత మేము చెప్పగలుగుతాం. సిరిసిల్ల అంబేద్కర్ దగ్గర మేము అక్కడ చేస్తాం, సవాల్ చేస్తున్నాం, మీరు రావాలని చెప్పి నేను మీకు డిమాండ్ చేస్తున్నాను. 31వ తారీఖున స్థానిక జిల్లా కేంద్రంలోని రుచి హోటల్లో జరగబోయేటువంటి ప్రజాయుద్ధ నౌక గద్దరన్న గారి 77వ జన్మదిన సందర్భంగా ప్రజలందరూ హాజరు కావాల్సింది కోరుతా ఉన్నాం. ఇది మలవన ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతూ ఉంది. జిల్లా కమిటీ అధ్యక్షులు రాఘవరామరావు గారి ఆధ్వర్యంలో ముఖ్యంగా గద్దర్ అనేటువంటి ప్రజాయుద్ధ నౌక ప్రజలు ఎప్పుడో ఇచ్చారు ఆ బిరుదు. ఇక పద్మశ్రీ ఇచ్చేటువంటి ప్రభుత్వ బిరుదు అది ఏ లెవెల్లో ఉంటుందో అది ప్రజలకు తెలుసు. కాబట్టి స్థానిక కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు ఒక కేంద్ర మంత్రి స్థానంలో ఉండి ఆ ప్రభుత్వం ఇచ్చేటువంటి ఆ గౌరవం పట్ల చాలా చిన్నగా గద్దర్ని చేసుకోవడం అనేది మాలమాలో తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఇకనైనా కేంద్ర మంత్రి మీ స్థాయిని మరిచి దయచేసి మీ స్థాయిని పెంపొందించే రకంగా మాట్లాడవలసిందిగా సూచిస్తూ ప్రజలందరూ సకాలంలో ఇచ్చేసి గద్దర్ గారి జయంతి కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా పిలుపునిస్తూ ఉన్నాం. సాంస్కృతోద్యమ సేనాని ప్రజాయుద్ధ నౌక గద్దరన్న 77వ జయంతి రుచి హోటల్లో మధ్యాహ్నం 12 గంటలకు జరుగుతూ ఉంది. ఈ యొక్క జయంతి సభకు జిల్లాలో ఉన్నటువంటి అభ్యుదయవాదులు, వామపక్షవాదులు, గద్దరన్న యొక్క అభిమానులు, ముఖ్యంగా ఈ వ్యవస్థను మార్పు కోరేటువంటి వాళ్ళందరూ కూడా హాజరు కావాల్సిందిగా కోరుతా ఉన్నాం. ముఖ్యంగా గద్దరు పుట్టుక మరణం రెండు కూడా ఆయన చేత లేదు, కానీ ఆయన జీవితం అంతా ప్రజల కోసమే పనిచేసిండు. భూమి కోసం, ముక్తి కోసం, విముక్తి కోసం సాగినటువంటి మహత్తరమైనటువంటి పోరాటంలో ఆయన జీవితం అంతా ప్రజల కోసం దారపోసినటువంటి మహోన్నతమైన వ్యక్తి గద్దరన్న. అందుకే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజాసేనను సమీకరించేటువంటి సాంస్కృతిక సేనాని కూడా గద్దరన్నే. ఈ సందర్భంగా గద్దరన్న యొక్క జయంతిని పురస్కరించుకొని అన్ని పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా అందరిని కలుపుకొని 31న ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈ సందర్భంలో ఏంటంటే ఇవాళ గద్దర్ గారి పైన ఇవాళ దేశవ్యాప్తంగా ఒక రాజకీయ దాడి జరుగుతూ ఉంది. ఇందులో ఏంటంటే వాస్తవంగా ఇలా పద్మశ్రీ ఇవ్వడానికి ఇవాళ బీజేపీ వ్యతిరేకిస్తుందన్నటువంటి మాట ఇవాళ దేశవ్యాప్తంగా సెక్కలు కొడుతుంది. కానీ ఇవాళ రక్తం చేతులతో నిండి ఉన్నటువంటి బీజేపీ, దానికి అనుబంధంగా ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ లాంటి వాళ్ళు ఇవాళ బీజేపీ లాంటి ప్రభుత్వం గద్దర్కు పద్మశ్రీ ఇచ్చేటువంటి సాహసం కూడా చేసేటువంటి ప్రయత్నం చేస్తుందా అని వల్ల మేము అడుగుతూ ఉన్నాం. ఇవాళ పద్మశ్రీ ఇస్తే కూడా ఇవాళ బీజేపీ భావజాలానికి, గద్దర్ భావజాలానికి పూర్తిగా భిన్నంగా ఉన్నది. దీని మధ్యన వైరుధ్యం ఉన్నది కనుక ఇవాళ గద్దర్ లాంటి వాళ్ళు ఏం కోరుకుంటున్నారంటే ఇవాళ ఈ దేశంలో కులపీడన పోలి, ఈ దేశంలో మతపీడన పోలి, ఈ దేశంలో దోపిడీ రహిత సమాజం కావాలని కొట్లాడడం చేసినటువంటి మహత్తర త్యాగమూర్తి వాళ్ళ గద్దర్ అన్న. కానీ వాళ్ళ బీజేపీ లాంటి ప్రభుత్వాలు పెద్ద పద్మశ్రీ లాంటి మేము ఇవ్వడానికి వ్యతిరేకం అని అంటే అసలు ఆయన బతుకుంటే ఈ పద్మశ్రీని ఈ యొక్క రక్తపు చేతులతో ఇచ్చేటువంటి ఈ బీజేపీ పద్మశ్రీ అనేది తీసుకున్నటువంటి వ్యక్తే కాదు, తీసుకోకూడదు. కానీ వల్ల అంత పెద్ద త్యాగశీలి ఇవాళ దేశంలో దాదాపు 50 కోట్ల మంది గుర్తుంచుకున్నటువంటి పేరు గల గద్దరన్నను ఇవాళ ఆయాకులు చేయకులు చేస్తూ బీజేపీ ప్రయత్నం చేస్తూ ఉంది, చెడపేరు తీసుకోవడం ప్రయత్నం చేస్తూ ఉంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ రేపు జరగబోయే 77వ జయంతిని
పురస్కరించుకుని అందరూ పాల్గొనాల్సిందిగా ఈ సందర్భంగా రాజన్న సిరిసిల్లలో ఉన్నటువంటి ప్రజలందరినీ కోరుతాము.